సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ వెబ్సైట్ని డెస్క్టాప్లో పర్ఫెక్ట్గా సెట్ చేయటం ఎలాగో చూసాం, పర్ఫెక్ట్గా డిజైన్ చేయటం చూసాం. అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా ఆల్మోస్ట్ చాలామంది మన వెబ్సైట్ని మొబైల్లో కూడా విజిట్ చేస్తారు. సో ఇప్పుడు మనం మొబైల్కి ఎలా సెట్ చేయాలి, మొబైల్లో ఈ వెబ్సైట్ విజిట్ చేస్తే ఎలా ఉంటుంది, సో ఇన్ కేస్ మొబైల్కి ఆ రెస్పాన్సివ్ అనేది సెట్ కాకపోతే దాన్ని ఎలా సెట్ చేయాలి ఒకసారి చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ పేజ్ ఉంది. ఈ హోమ్ పేజ్ని మీరు జస్ట్ ఎడిట్ విత్ ఎలిమెంటర్, ఓకే, ఎడిట్ విత్ ఎలిమెంటర్తో. సో ఇక్కడ మీరు కిందకు వస్తే ఇక్కడ ఈ అప్డేట్ బటన్ పక్కన కింద ఈ డెస్క్టాప్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి డెస్క్టాప్ రివ్యూ, ట్యాబ్లెట్ ఆర్ మొబైల్ 3 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం డెస్క్టాప్లో చూస్తున్నాం. డెస్క్టాప్లో అంటే కంప్యూటర్లో, ల్యాప్టాప్లో చూస్తే ఎలా ఉంటుంది అనేది మనకి క్లియర్గా అర్థమైంది. అలాగే ట్యాబ్, ఎవరైనా ట్యాబ్లో చూస్తే ఇది ఎలా కనిపిస్తుంది, ఈ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది ట్యాబ్లో చూస్తే. ఓకే, సో ట్యాబ్లో చూస్తే ఇలా కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అలాగే నెక్స్ట్ మొబైల్లో చూస్తే ఈ వెబ్సైట్ ఎలా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఏమైనా చేంజెస్ చేయాలి, టెక్స్ట్ ఏమన్నా, హెడ్డింగ్స్ ఏమన్నా, ఫాంట్ సైజ్ పెద్దదైనా కూడా చిన్నదైనా కూడా, అలైన్మెంట్స్ చేంజ్ అయినా కూడా మీరు మొబైల్కి ఈ వ్యూలో పెట్టుకుని మాత్రమే మీరు చేంజెస్ చేయాలి. సో ఈ మొబైల్ దీంట్లో ఈ మొబైల్ సెలెక్ట్ చేసి ఉన్నప్పుడు మనం చేంజెస్ చేసినవి డెస్క్టాప్లోకి అక్కడ ఆ చేంజెస్ ఏమీ ఎఫెక్ట్ కావు, అవి చేంజ్ కావు. సో మీరు డెస్క్టాప్లో చేసిన ఆప్షన్స్ అన్నీ అలాగే ఉంటాయి, ఆ సెట్టింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి. అట్లాగే మొబైల్లో మనం చేసినవన్నీ మొబైల్కి అలాగే ఫిక్స్ అయి ఉంటాయి. సో దేనిలో మనం సెలెక్ట్ చేసి ఉంటే ఆ సెట్టింగ్స్ అన్నీ అలాగే ఉంటాయి కాబట్టి సో మనం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఈ పేజ్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయింది మొబైల్కి. సో ఇన్ కేస్ వేరే ఏదైనా చూద్దాం. నెక్స్ట్ అబౌట్ అస్ చూద్దాం. సో అబౌట్ అస్ చూడాలి అంటే మనం అబౌట్ అస్ పేజ్ని ఓపెన్ చేసి ఎడిట్ విత్ ఎలిమెంటర్లో చేసుకుని అక్కడ నుంచి చూస్తేనే అది కరెక్ట్గా ఓపెన్ అవుతుంది. సో అట్లాగే జనరల్గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పైన మనకి ఎలాగూ ఎలిమెంటర్లో కాబట్టి మనకి ఈ మెనూ కనిపిస్తుంది. ఈ మెనూని మనం సెట్ చేసుకోవాలి. మెనూ మొబైల్ ఎలా వస్తుంది చూడాలి అంటే మనం వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడికి రండి. సో పేజెస్కి ఆల్ పేజెస్ కాదు, మీరు అపియరెన్స్లోకి రండి. కస్టమైజ్ ఓకే. సో ఇక్కడ కూడా మనకి ఈ కింద అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా డెస్క్టాప్లో ఉందాం కాబట్టి మనం డెస్క్టాప్ కింద ఇది యాక్టివ్లో ఉంది. అలాగే ట్యాబ్లో అయితే అలా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది. అలాగే మొబైల్ మీద క్లిక్ చేసినప్పుడు మొబైల్ వ్యూ అలా కనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొబైల్ వ్యూలో లోగో అనేది చాలా చిన్నగా అయిపోయింది. సో ఇది పర్ఫెక్ట్, ఇది ఓకే, ఇది బాగానే ఉంది. మొబైల్ వ్యూలో ఈ లోగో అనేది చిన్నదైపోయింది. సో మొబైల్ వ్యూలో పెట్టుకుని మనం ఈ లోగోని జస్ట్ దీని మీద క్లిక్ చేయండి, ఐకాన్ మీద. సో ఇక్కడ మనం లోగో సైజ్ పెంచుకోవాలి.
ఓకే, సో ఇది సరిపోతుంది. సో దీన్ని జస్ట్ పబ్లిష్ చేయండి. ఓకే, పబ్లిష్ అయింది. సో ఇది మొబైల్ వ్యూలో మనకి ఇలా కనిపిస్తుంది. సో అట్లాగే మనం మళ్ళీ డెస్క్టాప్ క్లిక్ చేస్తే సో డెస్క్టాప్లో జనరల్గా మనకి నార్మల్గా కనిపిస్తుంది. సో ఇట్లా మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోను వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మనకి ఈ హెడర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి చెక్ చేసుకున్నాం. అలాగే మిగతా పేజ్ డిజైన్ మొత్తం ఎలిమెంటర్లో మనం చేసాం కాబట్టి ఎంటర్లో ఉంది కాబట్టి మనం ఈ మిగతా బాడీ బ్యానర్ ఇవన్నీ వచ్చేసి మనం ఎలిమెంటర్లో ఇక్కడ చెక్ చేసుకుని ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకోవాలన్నమాట. సో ఏదన్నా మనకి ఫాంట్లు పెద్దదైనా ఇమేజెస్ కరెక్ట్ లేకపోయినా కూడా సో అయినట్టు ఇక్కడ డిజైన్ చేసుకుని అప్డేట్ చేసుకుంటే సో మనకి డెస్క్టాప్ వ్యూ మోస్ట్లీ డెస్క్టాప్ అండ్ మొబైల్ మాత్రమే యూసేజ్ ఉంది. ట్యాబ్ అనేది ఇప్పుడు చాలా తగ్గిపోయింది కాబట్టి సో జస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి. మోస్ట్లీ మనం కేర్ తీసుకోవాల్సింది డెస్క్టాప్ అండ్ మొబైల్ అనమాట. సో మొబైల్ ఏంటంటే మొబైల్లోనే యూసేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఏదైనా వెబ్సైట్ షేర్ చేసినా కూడా సోషల్ మీడియాలో కానీ ఇంకా అదర్ మెయిల్ ద్వారా కానీ ఎట్లా అయినా షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్లీ మొబైల్లోనే వాళ్ళు విజిట్ చేయడం జరుగుతుంది. సో అందుకని మన రెస్పాన్స్ ఒక ఆప్షన్లో పెట్టాల్సింది ప్రాపర్ అలైన్మెంట్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ డెస్క్టాప్లో ఎలా ఎడిట్ క్లిక్ చేసినప్పుడు ఆప్షన్స్ వస్తాయి. మంచి చేంజెస్ చిన్న అయినా కూడా స్టాక్స్కి రెస్పాన్సివ్ని చేసుకోవాలి.